హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 56. నా బంగారుపై ఏదో హక్కున్నట్టు చేశారో నేనేమి చేయగలనో మీ ఊహకు కూడా అందదు అని ఊర్విని ఆమె ముందే తన 2 చేతుల్లోకి ఎత్తుకుని పైకి వెళ్తాడు. అయ్యో ఆయు, నేను వస్తాను కదా, అలా ఎత్తుకు వస్తున్నారేంటి? చూడు ఆంటీ పనివాళ్ళు ఏమనుకుంటారు? అప్పుడే మొగుడిని కొంగు కట్టేసుకున్నాను అనుకుంటారు తెలుసా? అనుకుంటే అనుకోని, నాకెవ్వరితో సంబంధం లేదు. అయినా నిజమే కదా, నీ చీర అంచున నన్నెప్పుడో కట్టేసుకున్నావు. నువ్వే లోకమయ్యావు కదా అంటాడు అల్లరిగా. మీరు మాటలు బాగా నేర్చారు. మీతో వాదించడం చాలా కష్టం అని అతని మెడని చుట్టేస్తుంది. ఆమె అలా చేయగానే ఇంకా గట్టిగా హత్తుకుని రూంలోకి తీసుకుని వెళ్తాడు. వెళ్తున్న వాళ్ళ వైపు కోపంగా చూస్తూ తన గదికి వెళ్ళి రూప దగ్గర నుండే తన పని మనిషికి ఫోన్ చేసింది. రే, ఏం చేస్తున్నారా? మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. మేడం, ఓసారి దాని నానమ్మకి ఫోన్ చేసి పని గుర్తు చేయండి. సరే మేడం అని ఫోన్ పెట్టేసి దేవయాని చెప్పినట్టే లక్ష్మమ్మకు కాల్ చేసి చెప్పి బెదిరిస్తారు. మళ్ళీ దేవయానికి కాల్ చేసి మేడం చెప్పేశాం, తప్పకుండా చేస్తుందంట. ఓకే గుడ్ అని ఫోన్ పెట్టేసి తన పనిలో పడిపోతుంది. లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఊర్విని దించి ఆమె తలని గుండెలో హత్తుకుంటాడు. కొంచెం గాబరాగా పెరుగుతున్న అతని గుండె చప్పుడుకి అతని చుట్టూ చేతులు వేసి నెమ్మదిగా వెన్ను నిమురుతూ, ఏమైంది ఆయు, ఎందుకు డిస్టర్బ్గా ఉన్నారు? అంతా ఓకే కదా? లేదు బంగారు, ఎందుకో మనసులో తెలియని గుబులు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నువ్వు మంటల్లోకి వెళ్ళినప్పుడు నా మనసు ఎలా తల్లడిల్లిందో ఇప్పుడు కూడా అలానే ఉంది. నువ్వు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏమీ జరగదు. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు. ఆమె నమ్మకానికి గట్టిగా హత్తుకున్నాడు ఆయు ప్రేమగా. ఇంకా రాజు రింగ్ అయిన ఫోన్ వైపు చూసి సైడ్ స్మైల్తో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు రాజు. హలో, తమరెక్కడ ఉన్నారో చెప్తే వచ్చి పిక్ చేసుకుంటా అని కొంచెం వెటకారంగా కొంచెం ఉక్రోషంగా వినిపించింది తన వాయిస్. దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆఫీస్లోనే ఉంటా, వచ్చి పిక్ చేసుకో అని ఫోన్ పెట్టేస్తాడు రాజు. అబ్బో, ఈ అబ్బాయిలకి ముందు ఫోన్ పెట్టేస్తే ఏదో పెద్ద ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతారు అని చిరాగ్గా ఫోన్ వైపు చూస్తూ అంటుంది ఆద్య. ఎవరిని కోతి పిక్ చేసుకునేది, ఎక్కడికి అని చివర ఫోన్ మాటలు విని సర్జరీ కోసం బయలుదేరుతూ అంటాడు అరవింద్. అయ్యో, వీడు వినేశాడా ఏంటి? నా ఫ్రెండ్ రా, అదే ఆయు అండ్ ఊర్వి మేడం వాళ్ళ ఎంగేజ్మెంట్కి తన్ని కూడా ఇన్విటేషన్ ఉంది. అందుకే ఇద్దరం కలిసి వెళ్ళాలి అనుకుని పికప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. తనే నన్ను వచ్చి పికప్ చేసుకోమంటుంది. ఓ, అమ్మాయినా? అది అవును, నీకు ఇక్కడ అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా? ఒకరు ఇద్దరు ఉన్నా వాళ్ళు కూడా వేరే స్టేట్లో ఉంటున్నారు కదా? ఆ అంటే అది నిన్ననే పరిచయం అయ్యిందన్నయ్య. ఓ అమ్మాయి నిన్న పరిచయం అయ్యిందా? పరిచయం పికప్ దాకా వచ్చిందా ఒక్కరోజుకే? నమ్మన్లే. అబ్బా, వీడు ఆడేసుకుంటున్నాడు కదా, ఎలా తప్పించుకోవడం? నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను రెడీ అవ్వాలి, బాయ్ అని వెళ్ళిపోతూ ఉంది. ఒక్క నిమిషం కోతి, నీ ఫ్రెండ్ పేరేంటో చెప్పు. పేరు పేరు ఏంటి? పేరు కూడా తెలీదా, లేక గుర్తుకు రావటం లేదా? అంటే ఏ పేరు పెట్టాలో తెలీదా? అది అది ఆపు కోతి నీ వేషాలు, ఏంటి విషయం? దొరికిపోయాను అని అనుకుని, ఫ్రెండ్ కాదురా, నా పాలిట విలన్. నేను పిక్ చేసుకునేది అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఓ లవ్వా? నా మొహం. ఆ అబ్బాయి ఎవరో తెలుసా? యువరాజ్ మెహ్రా. వాట్, ఏం మాట్లాడుతున్నావే? నిజంరా, నేను ఒక కోతి పని చేసి దానికి అడ్డంగా దొరికిపోయాను. ఆ కోతి పని ఏంటి అని నన్ను అడగొద్దురా. సో దానికి పనిష్మెంట్గా నన్ను డ్రైవర్ని చేశాడు 2 డేస్. అంటే ఇది బిజినెస్సా? నేను చేసిన కోతి పనికి పనిష్మెంట్నే అని ఫిలాసఫీ మాట్లాడుతూ ఉన్నాడు. అంతా విన్న అరవింద్కి ఎవరికి సూటిగా భయపడకుండా సమాధానం చెప్పే చెల్లి రాజ్ దగ్గర తగ్గి అతను చెప్పింది చేస్తుంది అంటే ఆద్య ఏదో పెద్ద గొడవే చేసి ఉండాలి. అలా అయితే రాజ్ యాటిట్యూడ్కి, అమ్మాయిని ఆమడ దూరంలో ఉంచి అతని క్యారెక్టర్కి ఆద్యని అసలు పట్టించుకోడు. కానీ తనతోనే ఉండాలి అని ఆర్డర్ వేశాడు అంటే సంథింగ్ ఉంది. కానీ ఇటు ఆద్యకి అటు రాజ్కి క్లారిటీ లేదు అనిపించి, టైం వస్తే విషయం ఏంటో తెలుస్తుందిలే అనుకుని, సరేరా, నేను విన్నంత వరకు తను గుడ్ పర్సన్. ఆ గొడవ ఏంటో మీరు చూసుకోండి. నువ్వు పప్పాకి చెప్పకు. సరే, జాగ్రత్త అని అతను వెళ్ళిపోతే ఆద్య రెడీ కావటంలో పడిపోతుంది ఫోన్ అయిపోగానే.
ఇంకింటికి ఫోన్ చేసి తన ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా గార్డెన్‌కి వస్తానని చెప్పి, తన్ని ఊర్వి వాళ్ళతో కలిసి వెళ్ళమన్నాడు. అదే విషయం అతని సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసి కేర్‌ఫుల్ అని చెప్పాడు. రాజేశ్వరి గారు కూడా మనోడు చెప్పిన దానికి సరే అని ఊర్వి కోసం బంగారు గాజుల బాక్స్ తీసుకొని రెడీ అయ్యి ఆయు విల్లాకి పయనమయ్యింది. ఇక అద్దం ముందు తను సెలెక్ట్ చేసిన ప్రత్యేకంగా డిజైన్ చేయించిన లెహెంగాలో ఉన్న తన బంగారుని చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు ఆయుకి. అలానే ఆమె కూడా అద్దంలో నుండి ఆమె డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ఉన్న షెర్వానీలోని చాలా చాలా అంటే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు ఆయు. రోజు బ్లేజర్‌లో రాయల్‌గా కనిపించే అతను ట్రెడిషనల్‌గా చూస్తూ ఉంటే ఊర్వికి అతని నుండి చూపు తిప్పుకోవాలి అనిపించలేదు. ఆమె చూపులో చూపుని కలిపి వెనక నుండి హత్తుకుని, "ఏంటి బంగారు అలా చూస్తున్నావు? బాలేనా?" "చాలా బాగున్నారు. చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది. అయితే ఎంగేజ్‌మెంట్ ఆపేసి ఇక దానికి ముహూర్తం పెట్టించమంటావా?" అంటాడు అల్లరిగా. "ఆయు ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని సిగ్గుగా మొహాన్ని చేతుల్లోకి దాచేస్తుంది. ఆమెను తన వైపుకు తిప్పుకుని ఆమె మోముకి ఉన్న చేతులను అడ్డు తొలగిస్తూ, ఇలా ఇంత అందమైన మోముని దాయకూడదు అంటూ ఆమెనే చూస్తూ నడుం చుట్టూ చేతులు బిగించాడు. నాకు మాత్రం నిన్ను చూస్తూ ఉంటే ఒకసారి ఆమెని కింద నుండి పైకి చూసి పర్ఫెక్ట్‌గా అనిపించగానే ఆమె చెయ్యి పట్టుకుని కిందకి వచ్చాడు ఆయు ఊర్వితో కలిసి. ఇక అప్పటికే వర్ష, డింపుల్, మణి, దేవయాని, ఈష అందరూ కూడా రెడీ అయ్యి వీళ్ళ కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు. వస్తున్న వాళ్ళని మైమరుపుగా చూస్తూ ఉండిపోతారు. మరిద్దరూ అంత అందంగా ఉన్నారు. వర్ష, డింపుల్, మణి వాళ్ళు. ఈష అయితే ఊర్వి అందానికి కళ్ళల్లో నిప్పులు పోసుకుని అలానే చూస్తూ ఉండిపోయింది తన వైపు. దేవయాని అయితే కన్నింగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అబ్బా డార్లింగ్ అని చేతితో మెటికలు విరిచి తన కళ్ళకున్న కాటుక తీసి ఆమె చెవి వెనకాలే పెట్టి, చాలా చాలా బాగున్నావు. పద దేవుడికి దండం పెట్టుకుందువు గాని అని అనగానే సరే అని ముందుకు కదిలేసరికి గుమ్మం నుండి రాజేశ్వరి దేవి గారు లోపలికి రావడం చూసి వర్ష, ఊర్వీలు బామా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని చుట్టేస్తారు. ఆమె సంతోషంగా ప్రేమగా వాళ్ళని హత్తుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని రెడీ అయ్యారా అని అడుగుతూ ఉంటే ఆమెను లోపలికి తీసుకుని వస్తారు. డింపుల్‌కి ఆవిడ ఎవరో ముందే తెలుసు. ఆయువుకి రాజు వాళ్ళ నానమ్మ అని అర్థమయ్యి ఆవిడ దగ్గరికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఒక్క క్షణం అతనికి ఇంద్రాణి గారు గుర్తుకు వచ్చి చిన్న కన్నీటి పొర వచ్చి చేరింది. అది గమనించిన ఊర్వి అతని చేతిలో చెయ్యిని కలిపి చిన్నగా ప్రెస్ చేసింది. ఇక వెంటనే తనని తను నిదానించుకున్నాడు. అందరితో పాటు సోఫాలోనే కూర్చున్నాడు. దేవయాని, ఈషా బ్లాంక్‌గా చూస్తూ ఉన్నారు. ఎవరు ఈ కొత్త క్యారెక్టర్ అని ఒక పక్కన నిలబడి. రాజేశ్వరి గారికి ఆయు పలకరింపు, మాట, తీరు అన్నిటికీ మించి ఊర్విపై తన కళ్ళల్లో కనబడుతున్న ప్రేమ క్షణం కూడా ఆమె పైనుండి తిప్పని దృష్టి చెప్పగానే చెప్తున్నాయి. ఊర్వి అంటే అతనికి ప్రాణం అని. రాజేశ్వరి గారికి రాజ్ చెప్పింది నిజమే అనిపించింది. ఆయువుతో కూడా తొందరగానే కలిసిపోయింది. తనతో తెచ్చిన బాక్స్‌ని అతని చేతిలో పెట్టింది. ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వైపు. నాకు రాజ్ ఎంతో ఇప్పటి నుండి నువ్వు అంతే ఆయు. అలాగే మీ ఇద్దరికంటే ఊర్వి ఎక్కువ నాకు. అందుకే నా తరపున చిన్న కానుక ఓపెన్ చేసి చూడు. బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న గాజులు చూడగానే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. తనకెందుకు అంటే చాలా రేర్‌గా దొరికే రత్నాలతో చేయించినవి. డిజైనింగ్‌పై అతను ఉన్న అనుభవంతో వాటి నాణ్యత, వాటి ఖరీదు చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఏంటాయు అలా చూస్తున్నావు? ఇవి నా కోడలివి. అంటే రాజు వాళ్ళ అమ్మవి. రాజ్ ఊర్వికి తన తల్లి స్థానాన్ని ఇచ్చాడు. అందుకే ఇవి ఊర్వికి ఇవ్వాలని ఎప్పుడో అనుకున్నాను. ఇదే మంచి సమయం అనిపించింది. అందుకే ఇస్తున్నాను. నువ్వే నీ చేతులతో నీ భార్యకి వెయ్యి అని చిన్న నవ్వుతో చెప్తారు ఆవిడ. ఆవిడ అభిమానానికి ఆయు ఊర్వికి చాలా సంతోషం అనిపించింది. ఆవిడ కోరికని కాదు అనలేక ఆ గాజులని చేతిలోకి తీసుకుని తన ముందు సోఫాలోని రాజేశ్వరి గారి పక్కన కూర్చున్న ఊర్వి ముందు నీల్ డౌన్ చేసి ఒక కాలుని ఫ్లోర్‌కి ఉంచి ఊర్వికి చెయ్యి అందించాడు. అతడు చేసిన దానికి కంగారుగా అతని కళ్ళల్లోకి చూసింది. పెదాలపై చిరునవ్వుతో కళ్ళార్పాడు ఆయు. చెయ్యివ్వు ఏం కాదు అన్నట్టు.
ఆమె చెయ్యి అందించగానే ఆమె 2 చేతులకి గాజులు తొడిగి పెదవులకు ఆనించుకున్నాడు. ఆ జంటని తడిచేరిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. ఇక డింపుల్ అయితే సంతోషం పట్టలేక ఒకవైపు ఆశ్చర్యంతో అసలు ఆయు ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా మిక్స్డ్‌గా ఉన్నాయి ఆయుని చూస్తుంటే. కానీ దేవయాని కళ్ళల్లో నిప్పులు పోసుకుంది వాళ్ళని చూడలేక. సార్ ఇక టైం అవుతుంది అని మణి అనగానే అందరూ లేచారు. అప్పుడొస్తుంది లక్ష్మమ్మ ట్రేలో 2 పాల గ్లాసులు. ఎందుకో అన్నట్టు అందరూ చూస్తే దేవయాని మాత్రం ఇదేంటి 2 గ్లాసులు తెచ్చింది? కొంపతీసి ఊర్వికి ఇస్తుందా ఏంటి? అని టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది. అమ్మ ఊర్వి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడవుతుందో ఏంటో? ఏమీ తినడానికి ఉండదు కదా! అప్పటి వరకు ఖాళీ కడుపుతో ఉండడం ఎందుకు తల్లి? అని ఈ పాలు తాగండి అంటుంది లక్ష్మమ్మ. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుని సరే ఇవ్వు అంటారు. ఒక చెయ్యి ఊర్వి చేతి వేళ్ళ మధ్య బంధించి ఉంటే ఇంకొక చేతిలో ఫోన్ ఉంటుంది ఆయువుకి. గ్లాస్ తీసుకుంటూ ఫోన్ని ఆ పక్కనే ఉన్న షెల్ఫ్‌లో పెడతాడు. లక్ష్మమ్మ ఇద్దరికీ గ్లాసులు అందించింది. నన్ను క్షమించమ్మా, క్షమించు ఆయువు బాబు అని మనసులో అనుకుని వాళ్ళు తాగిన తర్వాత ఆ గ్లాస్‌ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఆ లక్ష్మమ్మ నువ్వు మాతో పాటు ఉండు అని అంటుంది ఊర్వి. సరే అమ్మా అని ఆవిడ గ్లాసులు పెట్టి రావడానికి లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ కాళ్ళ వైపు కదులుతారు. సడన్‌గా దేవయాని అయ్యో ఈషా! ఊర్వికి పెట్టవలసిన జ్యువెలరీ బాక్సు మన రూమ్‌లోనే ఉంది అంటుంది అందరికీ వినపడేలా. సరే సరే అత్త నేను తీసుకుని వస్తాను. ఈలోపు నువ్వెళ్ళి కారులో కూర్చో అని లోపలికి వెళ్తుంది. ఇంకా ఊర్వితో పాటే వెళ్తానని ఆయువుకి చెప్పగానే సరే అంటాడు. వర్ష, రాజేశ్వరి గారు, ఊర్వి ఇక డింపుల్ డ్రైవింగ్‌తో బయలుదేరతారు. మరి ఎనకాల ఆయు వస్తాడా రాడా? ఏం జరుగుతుందో చూద్దాం.